అత్తమ్మ ఈరోజు ఎంత ఎండ ఉంది కదా. అవునమ్మా, ఫుల్ ఎంత బాగుందో తోట. ఎన్నేళ్ళు అయింది అత్తమ్మ పెట్టి? 18-19 సంవత్సరాలు అయింది. ఊరి నుంచి ఇంత దూరం పెట్టినారు కదా అత్తమ్మ తోట. అప్పుడు భయం కాలేదు ఇక్కడ పెట్టేకి? ఏం భయం, మీ మామయ్య ఏం భయం లేదులే, బాగా చేయొచ్చులే. మీ మామయ్య ధైర్యం ఇచ్చాడు, బాగా చేసాడు. అమ్మయ్య, ఇంత పెద్ద చెట్లు అయిపోయినాయి చూడు, హాయిగా ఉంది ఎండకి. మీ మామయ్య బాగా తిరిగాడు, బాగా కష్టపడ్డాడు. అత్తమ్మ ఇక్కడ ఎంత చల్లగా ఉందో. కూర్చుందాం కొంతసేపు. ఇక్కడే తింటా అంటే ఎంత బాగుంటుందో కదా. అవునా, అయితే ఇక్కడే చేసుకుందాం మధ్యాహ్నం లంచ్కి. చేసుకుందాం అయితే. ఏం చేసుకుందాం? ఏం కావాలో చెప్పు, వండేస్తాం. చికెన్? ఏది, బాయిలరా నాటుకోడి? నాటుకోడి చేసుకుందాం. మామయ్యని అడుగుదామా? చూడాలి మరి, తొందరగా దొరుకుతాయి మరి. మామయ్య ఎక్కడున్నారు? మామయ్య, నాటుకోడి దొరుకుతుందా? అవును దీప్తి, మీ మామయ్యకు చికెన్తో పాటు మసాలాలు కూడా అన్నీ తీసుకొని రమ్మను. సరే అత్తమ్మ, ఫోన్ చేసి మెసేజ్ పెట్టాయి అన్ని వాట్సాప్లో. ఫోన్ చేసేసి చెప్పేసి అన్నీ ఎక్కడెక్కడ ఉండేటివి కూడా తీసుకొని రమ్మను. హలో మామయ్య, చికెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మెసేజ్ పెట్టాను, అవన్నీ తీసుకొచ్చేస్తారా? సరే మామయ్య, ఓకే. థ్యాంక్స్ మామయ్య. అత్తమ్మ, నాకు ఈరోజు పాతకాలం పద్ధతిలో చేస్తారు కదా కోడి, నాటుకోడి, అట్లా చేసి పెట్టాలా? అలాగే చేస్తానులే, సింపుల్గా. మనకి ఇంట్లో అన్నం అంటే అన్నీ మిక్సీకి వేసుకొచ్చాడే, మీరు రోల్ లేదు, మిక్సీ లేదు, సింపుల్గా చేసేస్తాను అన్ని పొల్లు వేసేసి. అట్లా కాల, తింటా అంటే మర్చిపోవాలన్నీ మేము. మామయ్య, చికెన్ ఎంత తెచ్చారు? 1/2 kg తెచ్చినమ్మా. దీప్తి, 1/2 kgకి 2 ఆనియన్స్, 2 టమోటా, కొద్దిగా కొత్తిమీర తరుక్కోవాలి. తరిగేసిన తర్వాత పొయ్యి మట్టిద్దాం. పొయ్యి ముట్టిద్దిన అత్తమ్మ? వద్దులేమ్మా, నీకు రాదు, నేను ముట్టిస్తా. సరే అత్తమ్మ. దీప్తి, ఆయిల్ 50 గ్రాములు, నాటుకోడి కదా కొంచెం ఎక్కువ వేయాలి. కొంచెం తీడకరా, అది పచ్చాకు బాగుంటుంది. దీప్తి, కరివేపాకు, ఎర్రగడ్డలు, బాగా బాయిల్ అయిపోవాలి పోయినాక. దీప్తి, ఆనియన్స్ ఇట్లా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించాక 2 టమాటాలు వేస్తున్నా.
బాగా మగ్గిపోవాలి. చూడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయినాయి కదా. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్టిపోయి కదా తొందరగా కలర్ వచ్చేస్తుంది. అత్తమ్మ చికెన్ కడుక్కొని రానా? మామయ్య అక్కడికి క్లీన్ చేసి ఉంటాడేమో. సరే మామయ్య. సరే ఇప్పుడు చూడు. సో ఇప్పుడు చికెన్ వేసిన బాగా కలిపెట్టేయాలి. అంటే ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు నాటుకోడి కదా, వాళ్ళు కాల్చుంటారు ఆల్రెడీ. కొద్దిగా వేయించుకుంటే చాలు. చూడు తిప్పి అరకిలో చికెన్కు 1 స్పూన్ అంతా సాల్ట్. అమ్మ మీ స్పూన్లో వేయలేదు? నాకు స్పూన్తో అలవాటే, చేతితోనే వేసేస్తాను నేను. బాగా ఉడికిన తర్వాత అంతా చేతుకోవాలి. హాఫ్ స్పూన్ అంతా పసుపు, ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. 1 స్పూన్ అంతా ధనియాల పొడి, కొంచెం 1.5 స్పూన్ అంతా. నాటుకోడి కదా కొంచెం ఎక్కువ వేయాలి. నేను కలుపుతున్నా అత్తమ్మ. కలుపు. పీసులు బాగా బరువు ఉన్నట్లున్నాయి. నాటుకోడి కదా ఎముకలు ఎక్కువ ఉంటాయి. బాగా బలం అయితే. చూడు బాగా వేగిపోయినాయి. ఇంతేనా మనం ఉప్పు కారం వేసి చెక్ చేసుకునేది? లేదు, తర్వాత నీళ్ళు పోసి కొంచెం సేపు ఉడికినాక అప్పుడు చెక్ చేసుకొని ఏం తక్కువ ఉంటే అది వేసుకోవాలి. ఇప్పుడు ఎంత నీళ్ళు పోస్తున్నారు అత్తమ్మ? 2 గ్లాసులు వేద్దాము. బాగా ఉడికిపోయినాక నిమిరిపోతాయిలే నీళ్ళు. బాగా కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. అత్తమ్మ మీరు చిన్నప్పటి నుంచి కట్టెల పొయ్యి వాడేవాళ్ళ? అవునమ్మా, 20 సంవత్సరాలు అయింది మేము గ్యాస్ పెట్టి. అంతే, అంతకుముందు అంతా కట్టెల పొయ్యి. అప్ప ఎంత కష్టం కదా. ఏం కష్టం, కట్టెలు మండితే బాగా స్పీడ్గానే అవుతుంది వంట. గ్యాస్ స్టవ్ మీద ఎంత ఈజీగా చేయొచ్చు అత్తమ్మ, ఇట్లా కట్టెల పొయ్యి మీద అంటే భలే కష్టం. కష్టమే, అప్పుడు అంత అనుకూలం లేవు కదా. కాకపోతే కట్టెల పొయ్యి మీద అలవాటు పడితే టేస్ట్ బాగుంటాయి, తొందరగా కూడా అయిపోతుంది. ఇంట్లో అయితే ఇట్లా పొగ రాదు, బయట కాబట్టి పొగ వస్తుంది. ఎండాకాలం అయితే చాలా కష్టం కదా చేయాలంటే. అయినా అలవాటు అయిపోయింది అప్పుడు. కానీ ఇట్లా బయట చేసుకొని తింటే బాగుంటుంది కదా అత్తమ్మ. బాగుంటుంది. మేము ముందు ఇక్కడ తోట పని చేసేటప్పుడు కూలి వాళ్ళకి అన్నం ఎత్తుకొస్తా ఉంటే బయట మధ్యాహ్నం అంతా బయట తింటా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అందరూ ఉంటే అందరూ కూర్చొని తింటే ఎంత బాగుంటుందో. ఈసారి అందరూ వచ్చినప్పుడు కూడా ఒకసారి వద్దాం తోటకి. ఉడికేది స్టార్ట్ అయిపోయింది అత్తమ్మ. 10 నిమిషాలు పడుతుంది ఉడికి. బా స్మెల్ ఎంత బాగా వస్తుందో, అట్లా తినేయాలని ఉంది. ఇంకా ఇంట్లో అయితే అన్ని రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనకి అంత అనుకూలం లేదు కదా.
అన్ని పళ్ళుతోనే ఈసారి సరిపెట్టుకోవాలి. రోల్ కూడా తెచ్చేసుకోవాలి ఇక్కడికి. అవునా? ఇక మీ మామయ్యలు ఒకటి ఎత్తుకొచ్చి పెట్టేయమందాం పర్మనెంట్ గా. మసాలాలన్నీ నూరుకునేద్దాం ఇక్కడే. చూడు బాగా ఉడకబెట్టి కొంచెం లేట్ అవుతుంది, కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోతుంది. అబ్బా, దీంట్లోకి రాగి సంగటి లేదంటే పూరియో చేసుకుంటే ఎంత బాగుంటుందో కాంబినేషన్. లేదమ్మా, సంగటి రాగి సంగటి ఉంది. మీ మామయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తే కదా. మంచి పని చేసినారు అత్తమ్మ. తెచ్చినాడు. అత్తమ్మ దీంట్లోకి నిమ్మకాయ పెరుగు ఇదేం వేయరా? ఏం వేయరమ్మా, మా పెద్దవాళ్ళు అసలు ఏమి వేసేవాళ్ళు కాదు అప్పుడు. ఎంత సింపుల్ గా ఉంది వంట. అది అసలు ముందు నాన్ వెజ్ లేకంటే పెరుగు అట్లా ఏం వేసేవాళ్ళు కాదు. చూస్తావా ముక్క ఉడికిందేమో? అబ్బా కాలుతుంది అత్తమ్మ. ఒక నిమిషం ఉంది. చూడు ముక్క ఉడికింటే కొబ్బరి ఇంకా కొంచెం ఉడకలు వస్తున్నా. దీప్తి ఉడికిపోయింటుంది, ముక్కలు బాగా ఉడికిపోయింటాయి. కొబ్బరి 3 స్పూన్లు అంత కొబ్బరి పొడి వేసి బాగా చిక్కగా వస్తుంది. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ అంత. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేయడం అయిపోయి. సింపుల్. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా అయిపోయా. చూడు గ్రేవీ కూడా బాగా చిక్కగా వచ్చేసింది. అత్తమ్మ ఇప్పుడు ముద్దలో తినేద్దాం మనము. నైట్ పూరి చేసుకొని తినేద్దాం, సూపర్ గా ఉంటుంది. చేస్తాలే పూరి నైట్. ఉడికిపోయింది దీప్తి, బాగా చిక్కబడిపోయింది. దించేయడమే. అబ్బా ఫైనల్ గా ఇంకా తినేయచ్చు. తినండి ఇంకా పెద్ద తిని దీప్తి. బాగా చిక్కగా అయిపోయింది కర్రీ. ఎట్లా టేస్ట్ చెప్పు. అలాగే చేసుకోండి, చాలా సింపుల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. ఓకే బాయ్.